ఈ సింహరాశి వారికి కర్కాటకంలో నుండి మిథున రాశిలోకి వక్రరీత్యా డిసెంబర్ 5వ తారీఖున వస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట సింహరాశి జాతకులకు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. శని మట్టుకు అష్టమంలో ఉన్నాడు. కొంత మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ స్థానంలో శని సంచారం ఆటంకాలకు కారణం, విఘ్నాలకు, ఖర్చులకు, మానసిక ఇబ్బందులకు, వీటన్నిటికి కూడాను ఆ శని ప్రభావం ఒక పక్కన ఉంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఉద్యోగం లోపల కూడాను సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో కొంత మార్పు కనబడుతోంది సింహరాశి వారికి ఈ పక్షం లోపల. అంటే ఉన్నటువంటి ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి వెళ్ళడము, అక్కడ మీరు స్థిరంగా సంతృప్తిగా ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పు మూలకంగా మీకు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఈ పక్షంలో కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా మీరు చూసినట్టయితే సింహరాశి వారికి అష్టమ శని, సూర్యుడు, అంగారకుడు ఈ గ్రహాల ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా రోజు కూడాను పఠనం చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి.